హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి పచ్చడి దంచుతున్నాను. ఈ కొబ్బరి పచ్చడికి వచ్చేసి మనము ఒట్టిమిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్స్, కొబ్బరి, ఉప్పు వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడి వచ్చేసి మనకు పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. అన్నంలోకి కావాలి అనుకుంటే కనుక మనం దీంట్లో చింతపండు వేసి దంచుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిక్సీ జార్లో ఫస్ట్ వచ్చేసి మనం ఎండుమిర్చి వేసి పట్టుకోవాలి. ఎండుమిర్చి పట్టుకుంటేనే మెదుగుతుంది. తర్వాత ఆనియన్స్ వేసినాక ఎండుమిర్చి వేస్తే మెదగదు. సో మనం ఫస్ట్లోనే ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసి సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత. చూసారు కదా, ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి కారం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. కొబ్బరి పచ్చడి దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, రొట్టెలోకి దేనిలోకైనా బాగుంటుంది. మనం అన్నంలోకి తినాలనుకుంటే కనుక దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని అన్నంలో కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.